ఎరుగని నాయకులిద్దరూ భీమిలి నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ మంచి దోస్తులు, కానీ ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు. కానీ ఈసారి మాత్రం గెలుపు నాదే అంటున్నారు అవంతి శ్రీనివాస్. మరి ఆయన ధైర్యానికి ఏంటి కారణం? ఆయన ఇప్పటికీ నియోజకవర్గంలో తిరుగుతున్నారంటున్నారు. ఎన్నిసార్లు ప్రజల్ని కలిశారు? ఎన్ని ప్రజల కష్టాల్ని తెలుసుకున్నారు? చూద్దాం ఈ రోజంతా వెన్నంటే ఉండి షాడో 9లో. సో ఇప్పుడు మనం అవంతి శ్రీనివాస్ గారిని కలిసాము, కానీ ఆయన ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసారు. అండ్ చేసేసారు సార్ బ్రేక్ఫాస్ట్ అప్పుడే? చాలా ఎర్లీగా స్టార్ట్ పెట్టేస్తున్నారు ప్రచారం, ఎందుకంటే కొంచెం ఎండలు కూడా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఎర్లీగా స్టార్ట్ చేసి ఆ తర్వాత కాలనీలోని ప్రజల్ని కలవడం ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం సింహాచలం టెంపుల్కి వెళ్ళబోతున్నాము. అక్కడ ఆయన ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. ఆన్ ద వేలో ఆయనతో చిన్న చిట్ చాట్ ఇది. సో అవంతి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చారు. యాక్చువల్గా ఎప్పుడైతే భీమిలి టికెట్ అవంతి శ్రీనివాస్కి కేటాయించారని తెలిసిందో అప్పటి నుండి మీ ప్రత్యర్థుల గుండెల్లో అంటే ఒకలాంటి భయం, ఒకలాంటి గుబులు అన్నది వైసీపీ కార్యకర్తల మాట. ఎందుకంత గుబులు వాళ్ళకి? నమస్కారం అండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టీవీ9 ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా ముందుగా టీవీ9కి అభినందనలు. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యల్ని చాలాసార్లు ప్రభుత్వం దృష్టి తీసుకురావడంలో టీవీ9 ఎప్పుడూ ముందుంటుంది. దానికి ధన్యవాదాలు. అలాగే ఈ రోజున ఇంటర్వ్యూ మీకు వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ముఖ్యంగా విద్యారంగం, వైద్య రంగం, అగ్రికల్చరు, అలాగే హౌసింగ్, వీటన్నింటిలో తీసుకొచ్చారు. దానిలో భాగంగా భీమిలిలో 2250 కోట్లతోటి ఈ 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే భాగ్యాన్ని భగవంతుడు కలిగించాడు. అలాగే పెన్షన్లు 30,000 మందికి ఇస్తున్నాం. 2,000 మంది 33,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అంటే 2 years కంటిన్యూస్గా ప్రజలు రోజుకి 5 to 6 hours ప్రతి డోరు టచ్ చేస్తాం, ప్రతి హౌస్ కూడా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీ. అందరికీ పథకాలు ఇచ్చాం కదా. సో రూరల్లో 90% ఇచ్చాం, అర్బన్లోనే 80% ఇచ్చాం, 83%. దానివల్లే మేము టికెట్ ఏం అడగలేదు, సార్ని రికమెండేషన్ అడగలేదు, ఆయనే పిలిచి ఇచ్చారు. ఆయన అంటే పని చేస్తే అలా గౌరవిస్తాడు. ఆయన జగన్ గారికి కావాల్సింది మాటలు చెప్పుకోవడం పని చేసేవాళ్ళు ఇవ్వలేదు. ఆయన పని చేస్తాడు, ఆయనతో కూడా పని చేస్తాడు. అయితే మీకు ముందు అనకాపల్లి టికెట్ కేటాయిస్తారు అన్న అసలు ఆ మాట ఎలా వచ్చిందండి? అది మా ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావు ఈ జిమ్మిక్కులు ఇలాంటి ఫేక్ ప్రచారం చేయడంలో చాలా నెంబర్ 1 ఎక్స్పర్ట్. సో ఇప్పుడు కాదు, 6 నెలల నుంచి మా అనుచరులు, నేను చాలా బలంగా ఉన్నాను ఇక్కడ, నన్ను ఎదుర్కోవాలంటే ఫస్ట్ మా అనుచరులు కానీ మా పార్టీని కానీ డైల్యూట్ చేయాలి, అంటే ఇలాంటి ఇవి క్రియేట్ చేయాలి అని క్రియేట్ చేశారు. నాకు టికెట్ రాదని కొంతకాలం, సుబ్బారెడ్డి గారు పోటీ చేస్తున్న కొంతకాలం, జగన్ రెడ్డి గారు పోటీ చేస్తున్న కొంతకాలం, ఈవెన్ మొన్న అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అనకాపల్లి ఎంపీకి వెళ్ళిపోతారు కొంతకాలం. ఇలా లాస్ట్ మినిట్గా ఆయన ఏదో ఒకటి ప్రచారాలు చేస్తూనే ఉంటాడు. ఆయన వాటిలో ఎక్స్పర్ట్. ఆయన ఏంటంటే షాని కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు ప్రజల్లో ఉంటూ ప్రజాబలం సంపాదించడం కాదు, ఓన్లీ ఆర్గనైజ్డ్ కొన్ని వ్యవస్థలను ఆర్గనైజ్ చేయడంలో ఎక్స్పర్ట్స్. ప్రజలు 2 సార్లు ఆదరించారు భీమిలిలో, మళ్ళీ 3సారి కూడా జగన్మోహన్ రెడ్డి గారే పిలిచి భీమిలిలో పోటీ చేసి రావాలి, వాళ్ళకి క్యాబినెట్లు ఉంటామని చెప్పారు. కాబట్టి ఇలాగా మరి గౌరవించారు ఆయన. ప్రజలు ఆదరించారు, అభిమానించారు. జగన్ గారు కూడా అభిమానించి మంత్రి పదవి ఇచ్చారు. భీమిలి ప్రజలకు ధన్యవాదాలు, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. తప్పనిసరిగా 3వసారి కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు. మరి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా మరి ఎక్కువ మెజార్టీతో గెలిచి భీమిలిలో వస్తే ఈసారి వచ్చినాక మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారని చెప్పారు. ఈ విశాఖ రాజధాని అవుతుంది. ముఖ్యంగా నా లక్ష్యం ఏంటంటే ఈసారి గెలిచిన తర్వాత తప్పనిసరిగా ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చి
స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని నా లక్ష్యం. మరి 5 సంవత్సరాల కాలంలో జూట్ మిల్ కార్మిక సమస్య 34 కోట్లు 35 కోట్లు ఇప్పించాం. 5-6 వేల మంది వర్కర్స్ అది పరిష్కారం చేయగలిగాం. ఈ సింహాచలం పంచగ్రామ భూ సమస్య ఒకటి కోర్టులో కేసు ఉంటే మనం పెండింగ్ ఉండిపోయింది. అది వాళ్ళకి ఇల్లు రిపేర్ చేయించుకోవడానికి అఫీషియల్గా ఆర్డర్ తేగలిగాం. అలాగే పాండ్రంగ్ బ్రిడ్జి 16 కోట్లు లలితరంగా కుట్టిన ఊళ్ళో వాళ్ళకి ఒకటి శాంక్షన్ చేయించి వర్క్ స్టార్ట్ చేయించగలిగాం. ఇది వర్క్ అవుతుంది. ఇలాగా ఏమైతే హామీలు ఇచ్చామో అప్పుడు ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ దివీశ్వర్తో మాట్లాడే 2 కోట్లతో అది కూడా మరి మన శంకుస్థాపన స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి చాలా వరకు నెరవేర్చగలిగాం. తప్పనిసరిగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ప్రతి వ్యక్తికి మంచి చేయాలి. ఆ అవకాశాన్ని భగవంతుడు భీమిలి ప్రజలు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు అంటే రాజకీయ జీవితంలోకి రాకముందు అలానే రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ రెండింటి తర్వాత చాలా డిఫరెన్స్ అయితే వచ్చేసి ఉంటుంది ఖచ్చితంగా. అంటే మీరు ఒకలాంటి ఫ్రీడమ్ని కూడా కోల్పోయారనిపిస్తుంది ఎప్పుడైనా? ఫ్రీడమే కాదు, కొన్ని వస్తే కొన్ని పోతాయి అంటారు కదా. ఇఫ్ యూఆర్ గెయినింగ్ సంథింగ్ హ్యావ్ టు లూజ్ సంథింగ్ అని ఇంగ్లీష్లో. అదేంటంటే ఓకే, రాజకీయాల్లో రావడం వల్ల సర్వీస్ చేయగలిగాం, హోదా వచ్చింది, గౌరవం వచ్చింది, సమాజంలో సంతోషం. కోల్పోయింది ఏంటంటే ఆరోగ్యం కోల్పోయాము, హెల్త్ లేదు, అలాగే పర్సనల్ లైఫ్ లేదు, ఫ్యామిలీ లైఫ్ లేదు. సో దూరం వాళ్ళకి టైం ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. మరి ఫ్యామిలీలో వాళ్ళు అడగరా? తప్పనిసరి ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్దామన్నా మీకు ఫ్యామిలీ టూర్ ట్రిప్ వెళ్దామన్నా కష్టమే కదా. ముందు ఎవరి వెళ్ళేవాళ్ళం మేము. మినిమం ఫారిన్ కంట్రీ ట్వైస్ కూడా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఫారిన్ కంట్రీస్ దేవుడు హైదరాబాద్ వెళ్ళి 6 నెలలు అయింది. ఒకవేళ పొలిటికల్ లీడర్ కాకపోయి ఉంటే ఏం అవ్వాలనుకున్నారు? తప్పనిసరిగా నాకు పొలిటికల్ లీడర్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అయితే చిన్నప్పటి నుంచి సర్వీస్ చేయాలని మైండ్ ఉండేది. సర్వీస్ మైండెడ్ పర్సన్ నేను లయన్స్ క్లబ్లో కూడా ఉన్నాను. పేదవాళ్ళ సహాయం చేయాలన్నది ఒక. కాకపోతే ఇక్కడ ఏంటంటే సర్వీస్ అనేది మనం ఇండివిజువల్గా చేస్తే ఒక చారిటీలా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. అదే రాజ్యాధికారం అనేది వస్తే మనం ఎక్కువ మందికి మన పవర్ను ఉపయోగించి ఉపయోగపడవచ్చు డిస్ప్లే వచ్చాను పేరు. అంతేగాని నాకు అవసరం లేదు రాజకీయాలు. నాకు ఎక్కువ డబ్బు సంపాదించాలన్నా, ఎక్కువ పేరు సంపాదించాలన్నా లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ ద 2 kids, ఐ హ్యావ్ ది కైండ్ ఆఫ్ మనీ, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ హ్యావ్. అట్ ద సేమ్ టైం నేను కూడా యాజ్ ఎడ్యుకేషనిస్ట్గా భగవంతుడు నాకు ఒక 5 లక్షల విద్యార్థులు చదువు చెప్పే అవకాశాన్ని ఇచ్చింది 30 yearsలో. 2 స్టేట్స్లో 15 కాలేజెస్ ఉన్నాయి. సో త్రూఅవుట్ ద వరల్డ్ మా అల్యూమినే ఉన్నారు, 5 lakhs అల్యూమినే ఉన్నారు. సో కాబట్టి ఐ డోంట్ ఇంకా ఎక్కువ ఈ పదవులు అడ్డు పెట్టుకుని సంపాదించాలని సాధించాలని నాకేం లేదు. ఓన్లీ ఏంటంటే ఈ రాజ్యాధికారం ఉంటే మనం ఎక్కువ మందికి ఉపయోగపడవచ్చు, ఎక్కువ మంది సర్వీస్ చేయొచ్చు. చాలా మందికి మీ గురించి కేవలం ఒక పొలిటీషియన్ గానో లేకపోతే చెప్పాను కదా ప్రత్యర్థులు చేసిన విమర్శలకి ప్రతి విమర్శలు ప్రతిదాడి చేస్తూ అక్కడికక్కడ ఆన్సర్ చెప్పడం మాత్రమే తెలుసు అవంతి శ్రీనివాస్ అనగానే. కానీ ఈరోజు ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం పీపుల్ విల్ నో అబౌట్ యూ. అమ్మ మీరు ఇక్కడేనా? ఇక్కడ స్థానికులేనా? ఇక్కడ స్థానికులేనండి. సో ఓట్ల పండుగ వస్తుంది నెక్స్ట్, ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారినేనండి. జగన్ గారినే అతను చెప్పినట్టు చేశారు. పథకాలు కూడా మాకు అందడం జరిగింది. మళ్ళీ ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. సో ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు ఈసారి? అవంతి శ్రీనివాసరావు గారిని గొప్ప మెజారిటీతో గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. అంటే మీకు ఏంటమ్మా నమ్మకం ఏంటి? ఆయన మీకు మంచి చేస్తారన్న నమ్మకం ఏంటి? అవంతి శ్రీనివాస్ ఇచ్చారండి, అన్ని పథకాలు జగన్ గారు ఇచ్చారు. దాన్ని బట్టి మాకు నమ్మకం ఉంది. అన్నీ చేస్తున్నారు, చేస్తున్నారు. కాబట్టి అన్నీ ఆల్మోస్ట్ మొత్తం 99% అంతా బాగానే ఉంది. దాన్ని బట్టి అవంతి గారు గెలిపించుకుంటే జగన్మోహన్ గారు గెలిపించుకుంటాం. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు, పెన్షన్లు వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ మీ ఏజ్ గ్రూప్కి ఎలాంటి లాభం చేకూరుతుంది? మా ఏజ్ గ్రూప్కి అయితే టైలరింగ్ అవుతుంది. 45 ఏజ్ వాళ్ళకి 18,000 వేస్తున్నారు. మా పిల్లలకైతే అమ్మఒడి వస్తుంది.
వస్తుంది. పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాం మేమైతే. సో 89వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళల్ని కలిసి కూడా మాట్లాడుతున్నారు. అమ్మా, మీరు అంటే అవంతి శ్రీనివాస్ గారు మీకు ఇస్తున్నారని కాదు, మీరు పర్సనల్గా మీ మనసులో మాట చెప్పండి, ఎవరికి ఓటేస్తారు? పార్టీ ఏదైనా, ఏ పార్టీలో ఉన్నా అవంతి శ్రీనివాస్ గారికి మేము ఓటేస్తాం. ఎందుకంటే మాకు రోడ్లు లేని టైంలో రోడ్లు కావాలని అడిగితే ఆయన రోడ్లు వేయించారు. మేము అసలు నడవలేని పరిస్థితిలో ఉండేవి ఈ రోడ్స్ అన్నీ. ఒక్కసారి వెళ్ళి సార్ మా రోడ్లు ఒక్కసారి వచ్చి చూడండి అంటే చూస్తాంలేమో అనకుండా ఆయన పర్సనల్గా వచ్చి ఇక్కడ చెక్ చేసి రోడ్లు శాంక్షన్ చేయించారు, మాకు రోడ్లు వేయించారు, పార్క్ కట్టించారు. మేము టెంపుల్ కట్టుకుంటే దానికి సపోర్ట్ చేస్తారు, అన్ని విధాలు సపోర్ట్ చేసినందుకు మేము అవంతి శ్రీనివాస్ గారికి వేస్తాం. ఆయన ఏ పార్టీ అనేది మాకు అనవసరం, అవంతి శ్రీనివాస్ గారికి మాత్రమే ఓటేస్తాం. సో అవంతి శ్రీనివాస్ గారు, మీరు చేసిన మంచి పనులే ఈరోజు మీకు ఓట్లు వచ్చేలా చేస్తున్నాయి. ఆవిడ చాలా క్లారిటీ చెప్తున్నారు, మీరు అసలు ఏ పార్టీలో ఉన్నా సరే మీకే ఓటేస్తాను. థ్యాంక్ యూ అమ్మా. అదే నేను సాధించినటువంటి వాళ్ళందరూ అభిమానం. మేము అమంత్ గారితో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. డబ్బు కాసుకోలేదు, ఏమీ లేదు. అతను వ్యక్తిగతంగా మనం అన్ని పని చేస్తారనే నమ్మకంతో అతని వెనకాల మేము తిరుగుతున్నాము. ₹1 హాస్పిటల్ లంచాలు తీసుకోరు. మనం అనుకున్న పని అతనికి అవకాశం ఉందని చేసి చూపిస్తారు. అవంత్ గారితో సత్తా అది. అందరం నమస్తే అమ్మా. అవంతి గారు అంటే మాకు అనలేని అభిమానం. ఈ 10 సంవత్సరాలు అతను అంటే ఒక ఎమ్మెల్యేగా కాకుండా మా సొంత కొడుకులా మేము చూసుకుంటాం. అతను కూడా తల్లిలాగే మమ్మల్ని తల్లిలాగే చూసుకుంటారు. ఎనభై 89వ వార్డులో ప్రచారం ముగించుకున్న తర్వాత భగత్ సింగ్ నగర్కి ప్రచారానికి వెళ్తున్నారు అవంతి శ్రీనివాస్. సో అక్కడ ఎలా ప్రచారం జరుగుతుందో చూద్దాం. అభివృద్ధి పదంలో సో డోర్ టు డోర్ ప్రచారం అనంతరం ఇక్కడ భీమిలిలోని పార్టీ కార్యాలయానికి వచ్చాము. ఇక్కడే లంచ్ చేస్తున్నారు అవంతి శ్రీనివాస్ గారు. సో అవంతి శ్రీనివాస్ గారు, మీకు ఫుడ్లో ఏది ఇష్టం బాగా? వెజిటేరియన్ అమ్మా, టోటల్ వెజిటేరియన్. టోటలీ వెజిటేరియన్. అన్ని తినప్పుడు మానేస్తాను. ఓకే, అంటే వెజిటేరియన్లో ఏది బాగా ఇష్టపడి తింటారు? రెస్టారెంట్లో పప్పు మామిడికాయ, అలాగే బంగాళదుంప. సో ఇప్పుడు లంచ్ తర్వాత ఏముందండి? లంచ్ తర్వాత ఇప్పుడు బూత్ ఏజెంట్స్తో మీటింగ్ ఉంది. తర్వాత 1 అవర్ 4 to 5, మళ్ళీ 5 o'clock నుంచి ప్రచారం నైట్ 10 వరకు. సో రోజు ఇదే స్కెడ్యూల్ ఉంటుందండి? మళ్ళీ 10 o'clockకి నాయకులతో మీటింగ్ ఉంటుంది 10 to 11. 10 o'clockకి కూడా మళ్ళీ కంటిన్యూ. సో ఈసారి మేనిఫెస్టోలో కూడా వరాల జల్లు, మరి ముఖ్యంగా చూడండి, మంత్లీ క్యాలెండర్ ఇచ్చారు, సంక్షేమ క్యాలెండర్. ఎగ్జామ్స్కి మా కాలేజీలో మేము స్టూడెంట్స్ ఇస్తాం. ఏ మంత్లో ఏ సిలబస్ కంప్లీట్ చేయాలి, ఏ మంత్లో ఏ వర్క్ చేయాలి, అలా ఏ మంత్లో ఏ పథకం వాళ్ళే 12 months ఇచ్చేస్తాడు క్యాలెండర్. సో ఆ క్యాలెండర్ ప్రకారం జరగాల్సింది అంతే. వాళ్ళు అధికారులు చెప్తారు అప్పుడప్పుడు, సార్ కొంచెం మన ఫైనాన్షియల్ టైట్గా ఉంది సార్, అది మీరు ఏం చేస్తాను అది లేదమ్మా చూడండి అన్న అంటాడు ఆయన సారు. అధికారులను కూడా ఎవరినైనా అన్నానే పిలుస్తారు. లేడీస్ అయితే అక్క చెల్లి అని పిలుస్తారు. పెద్దవాళ్ళతో అక్క అంటారు, లేకపోతే చెల్లెమ్మ. మీరు ఏం చేస్తారో తెలియదు అన్న నాకు. మీరు మా ఈ క్యాలెండర్ ఇచ్చాను, మాట ఇచ్చాను అవ్వాలంటే. ఇంకా అధికారులు ఇంకా సార్ సంగతి తెలుసు, ఎట్టి పరిస్థితుల్లో ఆ క్యాలెండర్ ప్రకారం అవ్వాల్సింది. అవంతి శ్రీనివాస్ అయితే గెలుపు తనదే అంటున్నారు. ఎందుకంటే తను చేసిన మంచే తనకి ఓట్లు రాలుస్తాయంటున్నారు అవంతి శ్రీనివాస్. మరి ఇక్కడ భీమిలి వాసులు ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దాం. భీమిలి వాసులతో ఇక్కడ కొంతమంది బీచ్ దగ్గర ఉన్నాము, బీచ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవంతి శ్రీనివాసరావు గారు. ఎందుకు? భీమిలిలో దశాబ్దాల కాలం సమస్యలన్నీ కూడా ఈరోజు అవంతి శ్రీనివాసరావు గారి నేతృత్వంలో పరిష్కరించబడ్డాయి. మరి ప్రతి గడపకి వెళ్ళి ఈ భీమిలి నియోజకవర్గ ప్రజల గడపలకు వెళ్ళి ప్రతి ఒక్క ప్రజానికం సమస్యలు తెలుసుకున్నటువంటి ఏకైక నాయకుడు అవంతి శ్రీనివాసరావు గారు.
ముఖ్యంగా భీమిలీకి ఆ భీముడు ఎంత ఫేమస్సో మా భీమిలీ ప్రజలకి అవంతి శ్రీనివాసరావు గారు అంత ఫేమస్. మళ్ళీ అటువంటి నాయకుడు గెలిస్తేనే మళ్ళీ ఈ 30 పడకల ఆసుపత్రులు కట్టాలన్నా, బీచ్ని ఒక టూరిజం హబ్గా నిలవాలన్నా, మరి పాండ్రంగి బ్రిడ్జ్ నిలవాలన్నా, ఎందుకంటే అభివృద్ధి అంతా జరిగిందంతా కూడా అవంతి గారు నేతృత్వంలోనే. 2014లో ఎలక్షన్స్ అయినప్పుడు మా చిల్లపేట గ్రామానికి శ్మశానం ఇస్తానని ఇది ఇస్తానని చాలా ఎక్కువ హామీలు చేశారు గంటా శ్రీనివాసరావు. అది 2014 నుంచి 2019 వరకు అలా కొనసాగింది. 2019లోని వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మా ఊర్లో ఇప్పుడుంది మాకు శ్మశానం అవంతి శ్రీనివాస్ గారి నేపథ్యంలో మాత్రం అయింది. మాకు గంట దూరం మాకు అసలు ఏమీ అవ్వలేదు, అవ్వద్దు. గంట వద్దు, అవంతే ముద్దు. మాకు గతంలో అవంతి శ్రీనివాస్ గారే మాకు 2000 లాస్ట్ ఇప్పుడు మాకు ప్రజారాజ్యం అప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఆయన ఉన్నప్పుడే మాకు మా గ్రామం కానీ భీమిలి కానీ అభివృద్ధి చెందిందండి. 2014లో గంటా శ్రీనివాస్ గారు గెలిచారు, కానీ ఇక్కడ కనీసం ఒక గంట కూడా కనిపించే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా గతంలో కూడా ఈ టిడికో ఇల్లు అవన్నీ ఇవన్నీ చెప్పారు, కానీ పేదలకు ఎవరికి కూడా సరిగ్గా ఇల్లు కూడా ఇవ్వలేదండి. ఇదే భీమిలి బీచ్ రోడ్లో ఉన్న ఒక టీ స్టాల్ ఓనర్ దగ్గరికి వచ్చాము. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్నారండి? నేను ఇప్పటికీ 7 years అండి. ఇది మీదేనా టీ స్టాల్? ఇది నాదేండి. ఎలా నడుస్తుంది? పర్లేదండి. ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే రూలింగ్ బట్టి చూస్తే పథకాల సంక్షేమం బట్టి అయితే మనకి వైసీపీ అండి. ఇక్కడ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గారికి ఓటేస్తారండి. మధురవాడలో ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నారు అవంతి శ్రీనివాస్ గారు. సో మధురవాడలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎవరికి వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళినా హారతులు పట్టి మరీ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ మహిళల్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మీ మనసులో మాట చెప్పండి, మీరు ఎవరికి ఓటేస్తారు? మేము వైఎస్ఆర్సీపీకి. ఎందుకు వేస్తారు? మా గ్రామానికి అన్నీ చేశారండి. నెక్స్ట్ శ్మశానానికి గోడలు కట్టించారు, ఇక్కడ రెండు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టించారు, కళ్యాణ మండపం. మా గ్రామానికి చాలా చేశారు. గెలిపిస్తాము. ప్రస్తుతం మనతో లక్ష్మీ ప్రియాంక గారు ఉన్నారు, మధురవాడికి సంబంధించి 6th వార్డ్ కార్పొరేటర్. ఇది చాలా నార్మల్గా ఉంది ఇంట్రొడక్షన్, కానీ యాక్చువల్గా చెప్పాలంటే అవంతి శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మాయి. సో లక్ష్మీ ప్రియాంక గారు, అంటే మహిళా శక్తికి మీరు ఒక నిదర్శనం. అంటే మీ తండ్రి ఆల్రెడీ మాజీ ఎంపీ కావచ్చు, మాజీ మంత్రి కావచ్చు, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, బట్ స్టిల్ మీరు మీకంటూ మీకు ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు పాలిటిక్స్లో. సో ఇది ఎలా సాధ్యమైంది మీకు? రాజకీయాల్లోకి రావడానికి నేను కూడా అందరిలానే ఎడ్యుకేటెడ్ పీపుల్గా నేను కూడా ఒక కార్పొరేట్ బిజినెస్లో ఉన్నాను. సో ఐ వాస్ హ్యావింగ్ హ్యాపీ లైఫ్ ఇన్సైడ్ ఏసీ రూమ్స్. సో పాలిటిక్స్ అంటే దూరం నుంచి చూస్తే భయంగా ఉండేది, కానీ మా నాన్నగారిని చూసి మరి ఆయనకి ప్రజలకి ఎనలేని సేవను అందిస్తున్నారు. ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు. ఎవరు మా భీమిలి ఆఫీస్కి వచ్చినా కానీ, ఇంటికి వచ్చినా కానీ, ఏది అడిగినా కానీ అమ్మ నేను చేయగలిగిన తప్పకుండా మీకు చేస్తానని ఎంతోమందికి సాయం చేయడం మరి లాస్ట్ 15 yearsగా చూసి మరి మా నాన్నగారి స్ఫూర్తి, అలానే పెద్దలు సుబ్బారెడ్డి గారు కావచ్చు, సాయిరెడ్డి గారు కావచ్చు, వారందరితో దగ్గరగా వాళ్ళని అబ్జర్వ్ చేసి వారందరి ఆశీర్వాదంతో మేము ఈరోజు రాజకీయాలకు రావడం జరిగిందండి. మేము ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే ప్రత్యర్థి ఎవరైనా కానీ భీమిలి అవంతి అడ్డా అని ప్రజలే ముందుకు చెప్తున్నారు. సో దాంట్లో భాగంగా నేను కూడా కార్పొరేటర్ ఉండడం, అలానే జగనన్న సైన్యంలో జగనన్న కార్యకర్తగా ఉండడమే చాలా గర్వంగా ఈరోజు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గడప వద్దకే పాలన అనేది చాలా యూనిక్ కాన్సెప్ట్. మరి ప్రతి పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ రేషన్ కావచ్చు, పింఛన్ కావచ్చు, అవన్నీ గడపకు వస్తున్నాయి. 1st తారీఖు రాగానే హాలిడే కావచ్చు, సండే కావచ్చు, వాళ్ళ గడప దగ్గరికి అన్ని పథకాలు రావడంతో దే ఆర్ వెరీ హ్యాపీ అండి. సో పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. అలా సాగుతుంది అవంతి శ్రీనివాస్ ప్రచారం. కూటమి తరపు నుండి ప్రత్యర్థిగా నిలబెట్టడానికి ఒక్క అభ్యర్థి కూడా దొరకలేదు. సో అదే తన మొదటి విజయం అంటున్నారు అవంతి శ్రీనివాస్. మరోవైపు తాము ఈ భీమిలి ముద్దుబిడ్డను ఖచ్చితంగా గెలిపించి అసెంబ్లీలో అడుగు పెట్టిస్తామంటున్నారు కార్యకర్తలు. మరి గెలుపు నల్లేరు మీద నడికే అవుతుందా? చూద్దాం. ఇది ఈరోజు షాడో 9. చూస్తూనే ఉండండి TV9.